ఎట్లయా మరి ఇళ్ళ రేవంత్ రెడ్డికి ఏం తెలుసా? ఇల్లు గులగొట్టడమే తెలుసు ఒకటి, పరిపాలన చక్కగా లేదు. ఎందుకు సంవత్సర కాలంలో ఏం చేసిండే? ఏమి చేయలేడు, ఏం చేయలేదు. అంటే మీకు అన్ని ఇస్తా అన్నాడు కదా మీకు. వీళ్ళకు రైతులకు 15,000 అన్నాడు, రుణమాఫీ అన్నాడు. ఏం చేయలేదు, ఖాళీ రుణమాఫీ చేసిండు జరంతా. ఎక్కువ శ్రద్ధ అంతా ఇండ్ల మీద గులగొట్టడే ఉన్నది ఆయన అంతా. ఎందుకట్లా? ఇక అంతే, ఇక ఆయన ఏం లేదు, ఇక పరిపాలన చక్కగా లేదు. ఇప్పుడు మార్కెట్లకు రైతులేనే మెయిన్ వచ్చేది. రైతులు వాళ్ళు పండిస్తేనే మీరు అమ్ముతా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? రైతుల పరిస్థితి ఘోరం ఉంది. మార్కెట్ గిట్టుబాటు లేదు, గిట్టుబాటు లేదు, సరిగా పరిపాలన లేదు. వాళ్ళే చూసుకుంటారు కానీ అంత రైతు బంధువులు ఇక్కడ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు అందరు బతికిరు. ఇప్పుడు ఎందుకు మరి మార్కెట్ ఆయన అట్లా వచ్చింది, ఆయన పరిపాలన మార్పు కావాలన్నారు. ఎట్లుంది ఇక మార్పు చేసినాము, ఒకసారి ఇక తప్పది, అది అనుభవించాల్సింది. ఇక మరేంది వీళ్ళకు ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్సు. ఫ్రీ గ్యాస్ కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. కరెంటు కూడా కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. బస్ ఎట్లున్నది? బస్ అయితే ఇక లేడీస్ కున్నది అంతే, ఫ్రీ. మీరు ఎప్పుడన్నా? మరి ఘోరం ఘోరం ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయి. అంతే, నడిపియాలి ఇక, అంతే ఇక నడిపియాలి, ఇక 4 ఏళ్ళు నడిపియాలి, అంతే. ఇక మళ్ళీ ఎలక్షన్లు వస్తే మరి గెలవడానే మళ్ళీ పథకాలని చూపెట్టి ఓట్లు అడుగుతాయి. అప్పుడు ప్రజలే చూపిస్తారు తీర్పు. అంతేనా? ప్రజలే చూపిస్తారు.